ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన మహిళా స్పందన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు జర్నలిస్టులు. మహిళలకు సీఎం జగన్ కేటాయించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు ప్లకార్డ్స్ను ప్రదర్శించారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మహిళా సమాజం నిజం చెప్పాలంటే ఆయన మహిళా సంస్కర్త అని పిలుచుకోవాలి. మనందరం కూడా ఒక మాట చెప్తారు, దెర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఎవరైనా ఏ దేశమైనా సరే మహిళల యొక్క ఎంపవర్మెంట్ను సాధించకపోతే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఎంత వాస్తవమైన మాట. అది అక్షరాల అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మహిళలకు తప్పనిసరిగా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే అనేటువంటి తీసుకొచ్చింది నా భర్త ఎన్టీ రామారావు గారే. తర్వాత ఉద్యోగాల్లో 9% రిజర్వేషన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గారి టైంలో. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటిల్లో 33% రిజర్వేషన్స్ ఆయన కల్పించారు. ఇలా మహిళలకు ఆయన చేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోవాలి. ఆయన వచ్చిన తర్వాత ఈ 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్స్ ఎంత లాభపడ్డారంటే వాళ్ళు చాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది నేర్చుకున్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద ఆడపిల్లలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవటానికి ఆ మహానుభావుడు ఆయన అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్ర పేద ప్రజల మహిళల అభ్యున్నతి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మహర్షిలాగానే ఒక గొప్ప అతీత భావంతో ఆయన సాధన చేస్తున్నారు.